నమస్తే, నేను మీ సుధాకర్ రావు. తమిళనాడు ట్రిప్ పార్ట్ 4కి మీకు స్వాగతం. పార్ట్ 3లో మనం తిరునెల్వేలి వరకు చేరుకుని అక్కడున్న దేవాలయాన్ని సందర్శించాం కదా. పార్ట్ 4లో తిరునెల్వేలి నుంచి రాబోయే ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఏ ప్రదేశాలు మనం సందర్శించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయాన్నే దేవాలయ పరిసర ప్రాంతాల్లోని శ్రీ నెల్లయ్యప్పన్ దేవాలయపు ఏనుగుని మార్నింగ్ వాకింగ్కి తీసుకెళ్తున్నారు. ఎంతో కనుల విందుగా ఉంది ఈ దృశ్యం. అనంతరం మనం తిరునెల్వేలిని వదిలే సమయం ఆసనమైంది. పాండ్యనాడులో అనగా దక్షిణ తమిళనాడులో తిరునెల్వేలి కూడా పెద్ద రైల్ కమ్ రోడ్డు జంక్షన్. ఇక్కడి నుంచి కూడా సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో అనేక ప్రదేశాలు చూడదగినవి ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూపించబోయే ప్రదేశాలన్నీ నేను గతంలో ప్రయాణం చేసిన వీడియోలు. ముందుగా కన్యాకుమారి. తిరునెల్వేలి నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కన్యాకుమారి. మీ దగ్గర ఇంకా 2 రోజుల వరకు సమయం ఉంటే ముందుగా తిరునెల్వేలి నుంచి కన్యాకుమారిని సందర్శించండి. అనంతరం కన్యాకుమారి నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం వటకొట్టాయ్ ఫోర్ట్. ఇది గొప్ప చారిత్రాత్మక ప్రదేశం. ఈ కోటలో 17వ శతాబ్దంలో ట్రావెన్కూర్ రాజు అయిన మార్తాండవర్మ డచ్ వాళ్ళతో యుద్ధం చేసి వారిని యుద్ధంలో ఓడించడం జరిగింది. అంత గొప్ప చరిత్ర గల ప్రదేశమే ఈ కోట. తదనంతరం తిరునెల్వేలికి దగ్గరలో ఉన్న మరో ప్రదేశం సుచీంద్రం దేవాలయం. ఈ ప్రదేశం నాగర్కోయిల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనూ, తిరునెల్వేలి నుంచి 82 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. సుమారు 30 ఉపాలయాలు కలిగిన ఈ దేవాలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అంకితం. తదనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న మరో ప్రదేశం శ్రీ తిప్పరపు వాటర్ ఫాల్స్. ఈ ప్రదేశం నాగర్కోయిల్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనూ అండ్ తిరునెల్వేలి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. చాలా అందమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. అనంతరం తిరునెల్వేలికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో అందమైన ప్రకృతి ప్రదేశమే తేన్ కాశీ. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన కాశీ విశ్వనాథ దేవాలయం, కుర్తాలం వాటర్ ఫాల్, మరెన్నో ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయి. తిరునెల్వేలి బస్టాండ్ సమీపంలో మేము ఉదయాన్నే భుజించిన సెట్ దోశ. ఇదండి తిరునెల్వేలి గురించి, తిరునెల్వేలి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గురించిన విశేషాలు. మీకు ఒకవేళ సమయం ఉంటే ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. అనంతరం మనం తిరునెల్వేలికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తమిళనాడులోని అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటైన ప్రదేశానికి చేరుకోబోతున్నాం. అదే తిరుచెందూర్. తమిళనాడులో కుమారస్వామికి అంకితం చేయబడిన 6 ముఖ్యమైన దేవాలయాల్లో ఇది రెండోది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఇది ముఖ్యమైనది. ఈ దేవాలయం విపరీతమైన రద్దీతో కూడి ఉంది. దేవాలయంలో అన్ని ప్రదేశాల్లో కెమెరాని కూడా ఎలవ్ చేయట్లేదు. సముద్ర తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. ఇది కన్యాకుమారి నుంచి 75 కిలోమీటర్ల దూరంలోనూ, తుత్తుకూడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ దేవాలయం కూడా ఎన్నో దాడులని ఎదుర్కొంది. అయితే దీన్ని 17వ శతాబ్దంలో పునర్నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రధాన దేవాలయంలో కుమారస్వామితో పాటు శివుడు, విష్ణువు మరియు సరస్వతి వంటి దేవతామూర్తుల ఉపాలయాలు కూడా కలవు. దేవాలయ ప్రధాన ద్వారం దక్షిణ వైపుగా ఉంటుంది. దేవాలయంలోకి ప్రవేశించగానే విశాలమైన 4 మండపాలు మనకు అగుపిస్తాయి. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత, తమిళనాడులోని 6 ముఖ్యమైన షణ్ముఖ దేవాలయాల్లో 5 కొండల మీద ఉంటాయి. ఈ దేవాలయం మాత్రమే సముద్ర తీరంలో ఉంది. దేవాలయ సందర్శనకు వచ్చే భక్తులు మొదటగా సముద్రంలో స్నానమాచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారు 6 చేతులతో నెమలి మీద కూర్చొని స్వారీ చేస్తున్నట్టుగా అగుపిస్తుంది. ఈ దేవాలయ దర్శనానికి మాత్రం మినిమం 3 నుంచి 4 గంటలైతే సమయం పడుతుంది. సాధారణంగా తమిళ ప్రజలకి కుమారస్వామి అంటే ఎనలేని భక్తి. ముఖ్యంగా ఈ దేవాలయం మీద విపరీతమైన భక్తిని వారు చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ వారు కట్టిన మొక్కుబళ్ళు. అనంతరం మన ప్రయాణాన్ని సముద్రం వైపు సాగిద్దాం. ఈ దేవాలయం మీద డచ్ వారి యుద్ధం కూడా ప్రకటించడం జరిగింది. భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చి విఫలమై శ్రీలంకని ఆక్రమించిన డచ్ వారు శ్రీలంక తీరానికి దగ్గరలో ఉన్న ఈ భారతదేశపు భూభాగాలైన తిరుచెందూరు, కన్యాకుమారి మీద యుద్ధం ప్రకటించారు. అయితే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధంలో ఓడిపోయి తిరుచెందూరు దేవాలయంలోని ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే మార్గ మధ్యలో పెద్ద తుఫాన్ రావడంతో ఈ మూర్తి వల్ల ఇదంతా కారణమని భావించి ఆ మూర్తిని సముద్రంలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగింది. అనంతరం కొంతకాలానికి స్వామివారి పరమభక్తుడైన పిల్లై అని వారికి కలలో సాక్షాత్కరించి తాను సముద్ర మార్గంలో ఒక ప్రదేశంలో ఉన్నట్టుగా చెప్పాను. అప్పుడు చేపల పడవలను వేసుకుని వెళ్ళే తగ్గ అదే ప్రదేశంలో స్వామివారి విగ్రహం దొరకడం జరిగింది. ఆ విగ్రహాన్ని తీసుకుని
పునఃప్రతిష్ఠించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఉత్సవమూర్తుల్ని ప్రతి ఏటా వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఊరేగిస్తారు. దక్షిణ భారతదేశంలో వచ్చిన సునామీ టైంలో కూడా ఈ దేవాలయానికి ఎటువంటి ఆపద జరగలేదు. దాడులు ప్రతిదాడుల వల్ల పాక్షికంగా దెబ్బతిన్న ఈ దేవాలయాన్ని 17వ శతాబ్దంలో ట్రావెన్కూర్ రాజైన మార్తాండవర్మ అభివృద్ధి చేశారు. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే దేవాలయాల్లో ఈ దేవాలయం రెండవది. అంతేకాకుండా తమిళనాడులో ISO స్టాండర్డ్ సర్టిఫికేట్ పొందిన దేవాలయాల్లో ఇది 4వ దేవాలయం. ఈ దేవాలయం ఒక వేళలో ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. దేవాలయ దగ్గరలోనే ఉన్న బీచ్. అలా దేవాలయ పరిసర ప్రాంతాల్లో కాసేపు గడిపిన తర్వాత ఆటోమేటిక్గా లంచ్ టైం అయింది. దగ్గరలో ఉన్న హోటల్లో మేము భుజించిన భోజనం, తిరుచెందూరు గుర్తుగా మేము తీసుకున్న చిన్న శూలం. అనంతరం మా ప్రయాణాన్ని ఇక్కడి నుంచి రామేశ్వరం వైపు సాగిస్తున్నాం. తిరుచెందూరు నుంచి రామేశ్వరం సుమారు 205 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం 5 నుంచి 6 గంటలు పడుతుంది. అయితే మాకు డైరెక్ట్ బస్ దొరకపోవడంతో మేము 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుత్తుకుడి చేరుకున్నాం. తుత్తుకుడి భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఉప్పు ఉత్పాదకదారులు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు ఉప్పు ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. అనంతరం మేము భుజించిన పరోటా. మీరు తమిళనాడు కానీ కేరళ కానీ వస్తే ఖచ్చితంగా ఈ చెట్టినాడు పరోటాను మాత్రం టేస్ట్ చేయడం మర్చిపోదు. చాలా రుచిగా ఉంటాయి. మేము తుత్తిగూడలో కాసేపు టైంపాస్ చేసి అక్కడి నుంచి రామేశ్వరం బస్సు పట్టుకుని రామేశ్వరం చేరుకునేసరికి రాత్రి 7 అయిపోయింది. ఫైనల్గా మేము రామేశ్వరానికి చేరుకున్నాం. రామేశ్వరం భారతదేశంలోని 4 చారుధాముల్లో ఒకటి. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన క్షేత్రము. ఇక్కడ ముఖ్యంగా తెలుగు బ్రాహ్మణుల కోసం కరివేరు వారి సత్రం కూడా ఉంటుంది. ఇక్కడ రూమ్స్ లభిస్తాయి, భోజనం కూడా ఉంటుంది. మేము దేవాలయం యొక్క పడమర గోపురం దగ్గర ఉన్న ఒక హోటల్ తీసుకున్నాము. ప్రస్తుతం డిసెంబర్ నెల నడుస్తున్నప్పటికీ విపరీతంగా వేడిగా ఉంది. రూము 1700 చెప్పాడు. ఫైనల్గా బేరం ఆడితే 1400కి వచ్చింది. మేము ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా దేవాలయ దర్శనానికి అయితే బయలుదేరాము. ప్రస్తుతం అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి విపరీతంగా రద్దీగా ఉంది. అందుకే మేము 100 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. స్పెషల్ టికెట్ దర్శనం మాత్రం ఖాళీగా ఉంది. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ లైన్ అంతా అయ్యప్ప స్వాములే ఉన్నారు. అదంతా ఫ్రీ దర్శనము. ఇది దేవాదాయ శాఖ వారు రిలీజ్ చేసిన రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం. హర హర మహాదేవ. అనంతరం ఇక్కడ దగ్గరలోని వెస్టర్న్ కారిడార్ని సందర్శించాము. ఇది రామేశ్వరం దేవాలయంలోనే ప్రముఖమైన కారిడార్. సుమారు 250 మీటర్ల పొడవైన కారిడార్ ఒకే విధంగా ఉంటుంది. అనంతరం ఇక్కడ రామేశ్వరం దగ్గరలోని క్షేత్రాలని దర్శించడానికి మేము ఆటో మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్గా రామేశ్వరంలో బైక్ రెంట్స్ కూడా ఉంటాయి. అయితే వాతావరణం తుఫాను కారణంగా ప్రస్తుతం మేము ఒక ఆటోని మాట్లాడుకున్నాం. అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి వాడు 2000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మొదటగా మనం సందర్శించబోయే క్షేత్రం శ్రీ కోదండరామ క్షేత్రం. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేయించడం జరిగింది. రామేశ్వరం నిండా శ్రీరాముని యొక్క సాక్ష్యాలే. ఇక్కడి నుంచి మనకి రామసేతు పాయింట్ కూడా కనిపిస్తుంది. చాలామంది ధనుష్కోడ్నే రామసేతు అంటే రాముడు శ్రీలంకకి వెళ్ళడానికి రాళ్లతో నిర్మించిన వారధి అనుకుంటారు. కానీ ఆ ప్రదేశం ఇదే రామసేతు. అనంతరం మన ప్రయాణాన్ని ధనుష్కోడి వైపు సాగిస్తున్నాం. రామేశ్వరం నుంచి ధనుష్కోడి సుమారు 24 కిలోమీటర్లు ఉంటుంది. సన్నని రోడ్డుతో ఇరువైపులా సముద్రంతో ఈ ప్రదేశం ఎంతగానో చూడముచ్చటగా ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ఈ ప్రదేశం నిషిద్ధమైనది. 1964లో సంభవించిన సునామీలో ఈ ధనుష్కోడి నగరం అనేది పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది శ్రీరాముని యొక్క పాదాలు. ఇక్కడ కొన్ని పురాతనమైన దేవాలయాలు, ఓల్డ్ రైల్వే స్టేషన్, ఓల్డ్ చర్చి మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం రామసేతుకి ఉపయోగించిన రాళ్ళని చూద్దాము. ఇదే రామసేతు కోసం వాడిన రాళ్ళు. ఈ రాళ్ళు ఎంత విశిష్టమైనవి అంటే వీటిని నీటిలో వేస్తే ఎంత బరువైనవి కూడా నీటిలో తేలుతూ ఉంటాయి. మనం ధనుష్కోడి చెరువులో ఉన్నాం. రష్ చూసారా ఎంత ఉందో. ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం. ఈ 2 సముద్రాలు ఈ ప్రదేశంలో కలుస్తాయి. ధనుష్కోడి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇదే భారతదేశపు చివరి రోడ్డు. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే. రామేశ్వరం ప్రసిద్ధ దేవాలయానికి మాత్రమే కాదు, ప్రకృతి రమణీయతకు కూడా మారుపేరు. మీరు రామేశ్వరం వస్తే ఖచ్చితంగా ధనుష్కోడిని, ఈ ఎండ్ పాయింట్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. రామేశ్వర ద్వీపం. అనంతరం మన ప్రయాణాన్ని తిరిగి రామేశ్వరం వైపు సాగిస్తున్నాం. రామేశ్వరం అనేది సెంటర్ పాయింట్లో ఉంటే దానికి 2 వైపులా 2 టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. ఒక సైడ్లో మనకి ధనుష్కోడి ఉంటే మరో సైడ్ మనకి పాంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. ప్రజెంట్ మనం వెల్లుంది తీర్థం చూస్తున్నాం. లంక నుంచి సీతామాతను తెచ్చి తిరిగి అయోధ్యకు పోవచుండగా మార్గ మధ్యలో సీతామాతకి దాహం వేసింది. అప్పుడు శ్రీరాముడు సముద్రంలోనే బాణం వదిలి ఈ మంచినీటి బావిని సృష్టించడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ నీళ్ళు తీయగానే ఉండడం విశేషం.
ఈ వెల్లంది తీర్థం అనేది పాంబన్ బ్రిడ్జికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మార్గ మధ్యలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి మెమోరియల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా సందర్శించండి. మనం చేరుకున్నాము పాంబన్ బ్రిడ్జ్. ఇది పురాతనమైన రైల్వే బ్రిడ్జి. దీని పక్కనే నూతనంగా మరో రైల్వే వంతెనని నిర్మిస్తున్నారు. ఇక్కడే పాంబన్ అనే రైల్వే స్టేషన్ కూడా కలదు. భారతదేశంలోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలిపే భాగమే ఈ పాంబన్. ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్డు బ్రిడ్జిని 1975 దశకంలో ఇందిరాగాంధీ మొదలుపెట్టగా రాజీవ్ గాంధీ దాన్ని పూర్తి చేశారు. ప్రదేశాల సందర్శనానంతరం మేము భుజించిన మధ్యాహ్న భోజనం ఇక్కడితో మా రామేశ్వర యాత్ర అనేది ముగిసింది. తదనంతరం మా ప్రయాణం కోయంబత్తూర్. రామేశ్వరం నుంచి కోయంబత్తూరుకి అనేక బస్సు సౌకర్యం కలదు. అయితే రైలు మాత్రం వారానికి ఒకరోజే, అది కూడా బుధవారం మాత్రమే ఉంటుంది. మేము ప్రయాణిస్తున్న సమయం బుధవారం కావడంతో మేము కోయంబత్తూరుకి ఈ రైలుని బుక్ చేసుకోవడం జరిగింది. పాంబన్ వద్ద నూతన రైల్వే వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ రైళ్ళన్నీ మండపం వరకే వస్తున్నాయి. మనం పాండ్యనాడుని వదిలి కొంగునాడులోకి ప్రవేశించాం. వెల్కమ్ టు కోయంబత్తూరు. కోయంబత్తూరు తమిళనాడులోని 3వ పెద్ద నగరం. తమిళలో ముద్దుగా కోవై అని పిలుచుకునే ఈ నగరం టెక్స్టైల్ ఇండస్ట్రీకి, రోల్డ్ గోల్డ్కి చాలా ఫేమస్. మేము కోయంబత్తూరు చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయి క్లోక్ రూమ్లో లగేజ్ పడేసి అక్కడ తిన్న ఉపహారం. అనంతరం మా ప్రయాణాన్ని కోయంబత్తూరు నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈషా ఫౌండేషన్ వారి ఆది యోగిని సందర్శించడానికి వెళ్తున్నాము. కోయంబత్తూరు చాలా పెద్ద నగరము మరియు టూరిస్ట్ హబ్ కూడా. ఇక్కడ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్ అయిన ఊటీ ఉంటుంది. అదేవిధంగా 40 కిలోమీటర్ల మనం చూడబోతున్న ఆదియోగి, 100 కిలోమీటర్ల దూరంలోనే కేరళలోని ప్రసిద్ధ నగరమైన పాలక్కడ్ కూడా ఉంటుంది. మనం ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవన్ వారి చేత నిర్మించబడిన ఆదియోగి ప్రాంగణంలోకి చేరుకున్నాము. ఇదంతా పార్కింగ్ లాట్. మేము కోయంబత్తూరు నుంచి బైక్ రెంట్ తీసుకుని బైక్ ద్వారా ఆదియోగికి చేరుకున్నాము. ఇదే ఆదియోగి యొక్క ఎంట్రన్స్. దీని యొక్క టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ మీకు పశువులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఎడ్ల బండి ద్వారా కూడా మనం చేరుకోవచ్చు. టికెట్ 20 రూపాయలు. ఆదియోగి సుమారు 112 అడుగుల ఎత్తుతో 86 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ నల్లరాతి శిల్పం. ఈ ఆదియోగి విగ్రహం ఈషా ఫౌండేషన్ సెంటర్లో ఉండి 2017వ సంవత్సరంలో ప్రజల సందర్శనార్థం తెరవబడింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రతిమగా ఇది గిన్నిస్ రికార్డుకి ఎక్కడం జరిగింది. అంటే తల మరియు భుజాల వరకు ఉన్న భాగం. ఆ పరమేశ్వరునే యోగాకి మొదటి గురువుగా, మొదటి యోగిగా భావించి ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో ముఖ్యమైన కేంద్రం ఈషా ఫౌండేషన్ వారి ధ్యానలింగం. ఈ ప్రదేశంలో నిశ్శబ్దంగా ఉండాలి, ఎటువంటి కెమెరాలకు కూడా అనుమతి లేదు. మీరు ప్రశాంతంగా ఈ ప్రదేశంలో యోగాలో చేసుకుని ధ్యాన ముద్రలో ఉండొచ్చు. మీరు ఆదియోగి వస్తే దీన్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. మేము ఇక్కడ గుర్తుగా కొన్న ఆదియోగి యొక్క స్టాచ్యూ, అనంతరం మేము భుజించిన భోజనం. ఆదియోగి గురించి పూర్తి సమాచారాన్ని వివరిస్తూ కూడా ఒక వీడియో తీయడం జరిగింది. మేము సాయంత్రం వరకు ఆదియోగి పరిసర ప్రాంతాలనే గడిపి అక్కడి నుంచి మా తిరుగు ప్రయాణాన్ని కోయంబత్తూరు రైల్వే స్టేషన్ వరకు సాగిస్తున్నాము. ఈ 42 కిలోమీటర్లకు గాను మాకు సుమారు 2 గంటలైతే సమయం పట్టింది. విపరీతమైన ట్రాఫిక్లో మేము చిక్కుకుపోయి ఉన్నాం. ఫైనల్గా మేము కోయంబత్తూరు రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. అనంతరం మేము దగ్గరలోనే ఉన్న శరవణ భవన్లో భుజించిన భోజనం. ఇక్కడి నుంచి మా ప్రయాణం కోయంబత్తూరు టు చెన్నై. తమిళనాడుని సందర్శించడానికి అనుకూలమైన సమయం అక్టోబర్ టు మార్చ్. అయితే అక్టోబర్ మరియు డిసెంబర్లో ఖచ్చితంగా తమిళనాడు మరియు మన రాయలసీమ ప్రాంతాల్లో తుఫాన్ అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం చెన్నై తీరంలో విపరీతమైన తుఫాను కారణంగా అనేక పంట భూభాగాలన్నీ పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. మేము ఫైనల్గా చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. అక్కడి నుంచి మేము తిరిగి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి మెట్రో ట్రైన్లో ప్రయాణించడం జరిగింది. మనం చెన్నై సెంట్రల్కి చేరుకున్నాము. చెన్నై సెంట్రల్లో మనకి ప్రైవేట్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి. కేవలం 40 రూపాయలతోనే గంటకి చొప్పున వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మేము ఉదయాన్నే భుజించిన అల్పాహారం. మా తమిళనాడు దేవాలయ ట్రిప్లో మేము మ్యాక్సిమం అన్ని ప్రదేశాలని కవర్ చేసాము. అయితే తమిళనాడు ట్రిప్లో మనకు అనుకూలించే అంశాలు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా భాష. తమిళలో విపరీతమైన భాషాభిమానం కలవారు. అయితే వారు హిందీని ద్వేషించినప్పటికీ తెలుగుని మాత్రం మాట్లాడతారు. ముఖ్యంగా దేవాలయాల పరిసర ప్రాంతాల్లో కొన్ని హోటల్స్ దగ్గర తెలుగుని విశేషంగా వాడుతున్నారు. అనంతరం ఆహారం. మన దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలన్నీ కర్ణాటకని వదిలేస్తే మిగతావన్నీ విపరీతంగా నాన్ వెజ్ రాష్ట్రాలు. మీరు ఒకవేళ శాకాహారులు అయితే దేవాలయాల పరిసర ప్రాంతాల్లోనే శుద్ధ శాకాహార హోటల్లోనే తినడం ఉత్తమం. మరో ముఖ్యమైనది వాటర్. తమిళనాడులో వాటర్ హోటల్స్లో చాలా బాగుంటుంది. మనం ప్రత్యేకంగా మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. రవాణా విషయానికి వస్తే గవర్నమెంట్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. మా ఈ తమిళనాడు ట్రిప్లో మేము గుర్తుగా కొనుక్కున్న అరుణాచల దేవాలయ నమూనా. ఇదండి ఈ తమిళనాడు యాత్ర యొక్క విశేషాలు. నాకున్న పరిజ్ఞానంతో నేను ఇచ్చిన సమాచారం భవిష్యత్తులో మీరు చేయబోయే తమిళనాడు ప్రయాణాలకి
మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తూ మరో మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.